తో మారిపోయే ఆధార్ రూల్స్ అన్నీ కూడా కొత్తవే. దేశంలో ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అందరికీ తెలిసిందే. రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు అక్కడ అన్నీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు కూడా అన్నీ ఈ ఆధార్ కార్డ్ ఆధారంగానే జరుగుతూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత అంటే కొత్త ఏడాది 2020లో నూతన నిబంధనలైతే రాబోతూ ఉన్నాయన్నమాట. ఆధార్ కార్డు కొత్త డిజైన్. ప్రస్తుతం పెరిగిన డిజిటల్ మోసాలు, డేటా దుర్వినియోగం సంఘటనను దృష్టిలో ఉంచుకొని యుఐడిఐ ఇప్పటికే 2025 డిసెంబర్ 1 నుంచి కొత్త ఆధార్ డిజైన్ రూపొందించింది. ఈ కొత్త కార్డులో మీ ఫోటో, సురక్షిత క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది. మీ పేరు, ఆధార్ నెంబర్ ఉండవు. మొత్తం కార్డులు డిజైన్ను 2026 జూన్ 14 లోపు అప్డేట్ చేయాలని చెప్పేసి యుఐడిఐ భావించింది. ఫోటో కాపీలు వాడకంపై కూడా ఆంక్షలు. కొత్త యుఐడిఐ నిబంధనల ప్రకారం గుర్తింపు కోసం ఇక ఆధార్ కార్డు భౌతిక కాపీలను జిరాక్స్లు ఇవ్వాల్సిన పని లేదు. గుర్తింపు ధృవీకరణ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగు, ఆఫ్లైన్ ఆధార్, XML మాస్క్డ్ ఆధార్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డిజిటల్ ధృవీకరణకు ప్రాథమిక ఎంపిక చేస్తున్నారన్నమాట. అంటే ఫేస్ అథెంటికేషన్ చట్టపరమైన గుర్తింపుగా చేయనున్నారు. ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి. ఆధార్ పాన్ లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి తేదీకి ఇచ్చారు. ఈ తేదీ నాటికి పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే అది 2026 జనవరి నుంచి యాక్టివేట్లో అయితే ఉండదన్నమాట, ఆగిపోతుంది. దీంతో ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు, రిఫండ్, ఇతర ఆర్థిక లావాదేవీలు అయితే కష్టమవుతాయి. ఇక 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులు అప్డేట్ తప్పనిసరి. మీడియా నివేదికల ప్రకారం 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులు అంటే 10 ఏళ్ల కిందట ఆధార్ తీసుకుని వాటిని ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ చేయకపోతే ఇప్పుడు చేయడం తప్పనిసరి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని అప్డేట్ చేయడం వల్ల మీ ఆధార్ యాక్టివ్గా ఉండటమే కాకుండా ధృవీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని చెప్తున్నారు. అందువల్ల మనకి డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి మొత్తం ఇవన్నీ కూడా 6 మార్పులు అయితే రాబోతున్నాయన్నమాట ఆధార్లో భాగంగానే. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్